హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను పచ్చి టమాటాలతో దోశలోకి చట్నీ అయితే ట్రై చేశానండి. నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఈ రెసిపీ అయితే నాకు చాలాసార్లు కనిపించింది. మార్నింగ్ నేను వెజిటేబుల్స్ తేవడానికి వెళ్ళినప్పుడు నాకు పచ్చి టమాటాలు అయితే కనిపించినాయి. అందుకని చెప్పి నేను వెంటనే మైండ్లో ఫిక్స్ అయ్యాను ఈ రెసిపీ చేయాలని చెప్పి. అందుకని పచ్చి టమాటాలు అయితే తీసుకొని వచ్చాను. చాలామంది అయితే చాలా రకాలుగా చెప్పారండి. నేను అవన్నీ ఏమి కాకుండా నేను పండు టమాటాలతో ఏ విధంగా అయితే చట్నీ చేస్తాను ఆ విధంగా చేయాలని నేను ఫిక్స్ అయ్యి ఆ విధంగానే చేశాను. టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి అయితే పెట్టాను. మా పాపకి మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి మునక్కాయ, దోసకాయ, బంగాళదుంప 3 కలిపి అయితే కర్రీ చేశాను. అదిగోండి టమాటాలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో మనము కొంచెం జీలకర్ర, చింతపండు, ఉప్పు, ఎల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేశానండి. ఈ చట్నీ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు, పండు టమాటాలతోనే బాగుంది. మా పాపకి బాక్స్ అయితే పెట్టేశాను. అదిగోండి నేను కర్రీ చేశాను కదా, మునక్కాయ, దోసకాయ, బంగాళదుంప, టమాటా కలిపి అదేవిధంగా కర్డ్ రైస్ అన్నీ పెట్టి బాక్స్ అయితే రెడీ చేశాను. దోశల్లో వేస్తే మా పాప అయితే తినలేదండి, అంతగా అయితే ఏం లేదు, పండు టమాటాలతోనే బాగుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్